నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే అంశం మనకి అత్యంత ప్రాముఖ్యత కలిగింది. సక్సెస్ కోరుకునే ప్రతి ఒక్కరికి ఉండవలసిన లక్షణాలు, అవే లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ లక్షణాలు. దీని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మీరంతా కూడా నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకుంటే మీరు కోరుకున్న పదవి చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే పదవులు అనేవి నాయకులకు మాత్రమే ఉద్దేశించబడినవి. అనుచరులకు ఇచ్చే పదవులు ఉండవు. ఏ పదవి కావాలన్నా అది చిన్న సైజు పదవైనా పెద్ద పదవైనా ఆ గ్రూప్లో లీడర్గా ఎవరైతే వ్యవహరిస్తారో వారికి మాత్రమే దక్కుతుంది. కాబట్టి మీరు ఎటువంటి పదవి లేదా ఎటువంటి ఉద్యోగం పొందాలనుకున్నా మీ దగ్గర మీలో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలి. సో అందులో మొట్టమొదటిది విజనరీ థింకింగ్, అంటే దూరదృష్టితో ఆలోచించటం. క్లియర్ గోల్ సెట్టింగ్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలన్నమాట. అంటే మీ యొక్క లక్ష్యం పట్ల స్పష్టతను కలిగి ఉండాలి. మీ భవిష్యత్తులో మీరు సాధించదలసిన దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అదే విజనరీ థింకింగ్ ఉండటం అంటే. నెంబర్ 2, ఇంటెగ్రిటీ అండ్ ట్రూత్ఫుల్నెస్ అంటారు దీన్నే. అంటే నిజాయితీగా వ్యవహరించడం అన్నమాట. హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ అండ్ ఎథికల్ బిహేవియర్ అనేవి ప్రధానమైన లక్షణాలు. హానెస్టీ అంటే తెలుసు కదా, నిజాయితీగా ఉండటం. అలాగే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత కలిగి ఉండటం. మీరు చేస్తున్న వ్యవహారాలు చాటుమాటుగా కాకుండా పబ్లిక్కి తెలిసినా కూడా తప్పుపట్టని విధంగా ఉండటం. ఇది ఇంటెగ్రిటీ అండ్ ట్రూత్ఫుల్నెస్కి సంబంధించింది. ఇక 3వ క్వాలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే లీడర్ అంటే ఏమిటి? మీరు 10 మందిని కమాండ్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. అందుకు గాను మీకు స్కిల్స్ ఉండాలి. మాట్లాడే లక్షణాలు బాగా ఉండాలి. అందుకు గాను సమయస్ఫూర్తితో వ్యవహరించగలగటం ఉండాలి. మీ మాటలు బాగా ఉండటం అంటే వాక్చాతుర్యాన్ని కలిగి ఉండాలి. అంటే మీరు మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉండాలి. అలాగే స్పష్టత, క్లారిటీ అంటే స్పష్టత ఉండాలి. అర్థవంతంగా ఉండాలి. ఎదుటివారిని కమాండ్ చేస్తూ ఉండాలి. అంతకుముందు మీకు లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా లిజనింగ్ స్కిల్స్ అంటే ఎదుటివారు చెప్పేది మీరు వినడం అనేది కూడా చాలా ముఖ్యమైన లక్షణం. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ అనేది, అంటే మీరు ఇతరుల నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది మీ యాక్షన్ యొక్క రిజల్ట్ ఏమిటి అనేది. ఇదంతా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగంగా ఉంటాయి. ఇంకా ప్యూర్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎందుకంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నదన్నది కాదు, ఆ ఉన్న నాలెడ్జ్ని ఎంత బాగా మనం ఎక్స్ప్రెస్ చేసి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నాం అనే దాని మీద మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ. అంటే మీరు ఏదైనా ఒక సరి అయిన నిర్ణయం తీసుకునే లక్షణం మీకు ఉండాలి, ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే. కాబట్టి మీకు ఒక లీడర్గా ఉండవలసిన అతి ముఖ్యమైన లక్షణం నిర్ణయం తీసుకోవడం. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకునేవాడే సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు. తనతో పాటు తనతో ఉన్న వారందరినీ కూడా గెలిపించగలుగుతాడు. అదే తీసుకోవలసిన నిర్ణయం తీసుకోవలసిన సమయంలో తీసుకోకపోతే అది ఫెయిల్యూర్కి దారితీస్తుంది. కాబట్టి డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది లీడర్షిప్లో మరొక ముఖ్యమైన క్వాలిటీ. తర్వాత అకౌంటబిలిటీ. అంటే మీరు చేస్తున్న చర్యలకి ఫలితాలకి మీరు బాధ్యత వహించగలగడం. అంతేగాని నేను ఏదో లీడర్ను కాబట్టి ఏదో చేసేస్తాను, అది ఎటుపోతే నాకేం, మన దగ్గర ఇంత డబ్బు ఉంది దీన్ని ఏదో ఖర్చు పెట్టేస్తాం దుబారాగా అంటే కాదు. అలాగే మీ శక్తియుక్తుల్ని సద్వినియోగం చేసుకోగలుగుతూ ఉండాలి. దానికి మీరు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక లీడర్గా మీరు ఇచ్చే ఆదేశాలు మీ వెనకాలన్న ఎన్నో వందల మంది, వేల మంది అనుసరిస్తారు. కాబట్టి సరి అయిన ఫలితం రావాలంటే అందరికీ మీరు మీ యొక్క చర్యకి బాధ్యత తీసుకోవాలి. దాని ఫలితానికి కూడా మంచిగా
చర్యలు తీసుకోవాలని అర్థం. నెక్స్ట్ ఎంపథీ అంటారు. అంటే ఇది కూడా ముఖ్యమైన లీడర్షిప్ క్వాలిటీ, సహానుభూతి చెందటం అన్నమాట. ఎంపథీ అంటే ఏమిటి? ఎంతసేపు మీరు అనుకున్న ఒకటే కాదు, ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించగలగాలి. ఎందుకంటే ఒక సమస్య మీకు సమస్యగా కనిపించకపోవచ్చు, కానీ దాన్ని అనుభవిస్తున్న వారికి అది పెద్ద సమస్య అయి ఉండొచ్చు. అది మీకు అర్థం కావాలంటే మీరు వారి స్థానంలో ఊహించుకోండి, వారి స్థానంలో ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అదే సహానుభూతి చెందటం అంటే. దాన్నే ఎంపథీ అంటారు. అప్పుడు మీరు వాళ్ళకి సంబంధించిన చర్య సరిగా తీసుకోగలుగుతారనమాట. సో అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్ ఫర్ అదర్స్ పర్స్పెక్టివ్స్. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం. ఒక లీడర్ అనేవాడికి ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. కాన్ఫిడెన్స్ లోపిస్తే ప్రయత్నమే చేయలేడు, తన బలాలు క్రోడీకరించుకోలేడు. కాబట్టి ఫలితం ఇంకెలా వస్తుంది? ప్రయత్నమే లేకపోతే ఫలితం రాదు కదా. కాబట్టి ప్రయత్నం ఉండాలి అంటే ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీ బలం మీద నమ్మకం ఉండాలి. అది కాన్ఫిడెన్స్ కలిగి ఉండటం అంటే. ఒక లీడర్కి ఆ విధమైన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే అడుగు ముందుకు వేయగలుగుతాడు. అప్పుడే ఫలితం అనేది వస్తుంది, గమ్యాన్ని చేరగలుగుతాడు. నెక్స్ట్ క్వాలిటీ అడాప్టబిలిటీ. అంటే పరిస్థితులకు అనుకూలంగా మలుచుకోవడం. పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు కదా. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, ఊహించని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఒక లీడర్గా మీరు దాన్ని సరిగా అర్థం చేసుకొని తగు రీతిలో స్పందించడం అనేది అవసరం. దానికి అనుగుణంగా అంటే ఫ్లెక్సిబిలిటీ ఇన్ చేంజ్డ్ సర్కమ్స్టెన్సెస్ అనేది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీరు చర్యలు తీసుకోగలిగిన కెపాసిటీని కలిగి ఉండటమే ఈ అడాప్టబిలిటీ అంటే. నెక్స్ట్ డెలిగేషన్. అంటే ఇతరులకి కూడా తగిన విధంగా బాధ్యతలను కేటాయించడం. ఒక లీడర్ అనేవాడు ఎంతసేపు 10 మంది కోసం ఆలోచించాలి, 10 మందితో కలిసి నడవాలి. అంతేగాని అన్నీ నేనే, అంతా నేనే అన్న విధంగా ఉండకూడదు. ఆల్ ఇన్ వన్ కాదు లీడర్షిప్ క్వాలిటీ అంటే. మీ బరువులు బాధ్యతలు 10 మందికి పంచాలి. అందరూ కలిసి కలెక్టివ్గా ముందుకు వెళ్ళాలి. అందరూ షేర్ చేసుకోవాలి బాధ్యతలు. ఆ విధంగా షేర్ చేసుకోవాలంటే ఎవరు ఏ బాధ్యతలు నిర్వర్తించాలి అనేది లీడర్గా మీరు నిర్ణయించాలి. ఆ బాధ్యతల్ని వారికి అప్పగించాలి. దాన్నే డెలిగేషన్ అంటారు. అంటే ఇతరులను కూడా మీరు నమ్మాలి. వాళ్ళ యొక్క బలాలని, సమర్థతని మీరు నమ్మి వారికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు వారు వాటిని సక్రమంగా నెరవేర్చగలుగుతారు. అప్పుడు కలెక్టివ్గా అందరికీ కలిసి పేరు వస్తుంది, సక్సెస్ వస్తుంది. అందులో లీడర్గా మీకు ప్రధానమైన బాధ్యత ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. నెక్స్ట్ క్రియేటివిటీ. లీడర్కి ఉండాల్సిన మరో ముఖ్యమైన క్వాలిటీ ఏమిటంటే క్రియేటివిటీ. అంటే సృజనాత్మకత. అంటే ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయడం అనేది. ఇన్నోవేషన్ని కలిగి ఉండాలి, దాన్ని ఎంకరేజ్ చేయగలగాలి. ఇన్నోవేషన్ అంటే కొత్త కొత్త ఐడియాలు. ఎంతసేపు పాత పద్ధతినే కాకుండా కొత్తగా ఎంత బెటర్గా చేయొచ్చు, ఎంత ఎకానమిక్గా చేయొచ్చు, ఎంత ఈజీగా చేయొచ్చు అనే దాని మీద, అలాగే కొత్తగా అన్వేషణ చేసి కొత్త రకమైన విధానాలు మీరు సృష్టించగలగడం అనేదే ఈ సృజనాత్మకత అంటే. అందరూ నడిచే దారిలో వెళ్ళడం లీడర్షిప్ క్వాలిటీ కాదు. మీరంటూ ఒక కొత్త దారిని కనుక్కోగలగాలి, దాన్ని క్రియేట్ చేయగలగాలి. అప్పుడు మీరు లీడర్గా గుర్తింపు పొందుతారు. మిమ్మల్ని అనుసరించి వచ్చేవారంతా మీ ఫాలోయర్స్ అవుతారు. అది సక్రమంగా ఉంటే మీరు గమ్యాన్ని సులభంగా చేరగలుగుతారు. ఇది క్రియేటివిటీ అంటే. నెక్స్ట్ రిసైలెన్స్. అంటే పునరుత్తేజం పొందటం. అంటే బౌన్సింగ్ బ్యాక్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్. అంటే మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు 100% సక్సెస్ రాకపోవచ్చు, కొంత ఫెయిల్యూర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నిరాశపడిపోయి నిస్పృహలకు లోనై మళ్ళీ ప్రయత్నం చేయలేకపోయినా బలాలు పోయినాయి అని దీనంగా మారిపోకూడదు లీడర్ అనేవాడు. ఓటమి అనేది సహజం. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకొని తిరిగి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నించి గెలుపొందటమే లీడర్షిప్ క్వాలిటీ.
దాన్నే పునరుత్తేజం పొందటం అంటాం. నెక్స్ట్ స్ట్రాటజిక్ థింకింగ్ అంటే వ్యూహాత్మకంగా ఆలోచించడం. అంటే మనం ఏదైనా సమస్యని ఎదుర్కొనేటప్పుడు దానికి పరిష్కారం ఏది బెటర్ అనే దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి సక్రమంగా. కొన్ని సమస్యలకి రకరకాల పరిష్కారాలు సూచించబడతాయి, కానీ అందులో ద బెస్ట్ ఏమిటనేది లీడర్ యొక్క లక్షణం సెలెక్ట్ చేసుకోవడం. అది కాక లాంగ్ టర్మ్ దీర్ఘకాలికమైన ఫలితాలు మనకి ఏది ఇస్తాయి, ఏ విధంగా పెడితే మనకి సులభంగా పరిష్కారం అవుతుంది, తక్కువ కాలంలో తక్కువ వ్యయంతో మనం తక్కువ శ్రమతో మనం ఈ సమస్యని ఎలా పరిష్కరించగలుగుతాం అన్నది ఆలోచించగలగడం, దాన్నే స్ట్రాటజిక్ థింకింగ్ అంటాం. శత్రువుని ఎదుర్కొనేటప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీ బాగా ఉన్నప్పుడే లీడర్గా సక్సెస్ అవుతాడు. నెక్స్ట్ హ్యూమిలిటీ అంటే విమర్శల్ని స్వీకరించడం అనే దానికి సంబంధించింది. ఎందుకంటే అన్ని వేళలా మనకు సక్సెస్ రాకపోవచ్చు, ఫెయిల్యూర్ వస్తుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అన్ని వైపుల నుంచి మనకి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తాయి. అందరూ విమర్శించే వాళ్ళు తయారవుతారు. మనం అప్పుడు లో అయిపోతాం, అంటే కృంగిపోతాం. అలాంటప్పుడు కూడా మనం ధైర్యంగా లేవగలగాలి. వాటిని యాక్సెప్ట్ చేసే విమర్శల్ని స్వీకరించి దాంట్లో ఉన్న తప్పుల్ని విశ్లేషించుకొని తిరిగి సరి అయిన దారిలో మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకురావాలి మీ కార్యక్రమాలని. దానికి గాను ఇతరుల నుంచి మీరు చేస్తున్న ప్రతి చర్యకి సంబంధించిన ఫీడ్బ్యాక్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మొహం మీద ఏదైనా మచ్చ ఉంటే అది మనకు తెలియదు కదా, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ మచ్చ ఉంది అని చెప్పడమే విమర్శ. దాన్ని సరిదిద్దుకోవడం సరి అయిన లీడర్ యొక్క లక్షణం. నెక్స్ట్ మోటివేషన్ అంటే ప్రేరణ కలిగించడం, స్ఫూర్తి కలిగించడం, ఉత్తేజపరచడం. మనతో పాటు ఉన్న అనుచర వర్గాన్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ముందుకు సాగుతూ ఉండాలి మనం. అదే ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ. ఓటమి రావచ్చు, పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండొచ్చు, అనేక రకమైన సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉండొచ్చు. అన్నింటినీ భరించుకుంటూ మనతో ఉన్న వాళ్ళని, మన అనుచర వర్గాన్ని అందరినీ కూడా మనం ఉత్తేజపరుస్తూ, స్ఫూర్తి కలిగిస్తూ, ప్రేరణ కలిగిస్తూ మనం తీసుకెళ్తూ ఉండాలి ముందుకి. అప్పుడే లీడర్షిప్ క్వాలిటీ ఉన్నట్టు సక్సెస్ఫుల్ లీడర్ అవడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావోద్వేగాలకు సంబంధించిన నాలెడ్జ్. భావోద్వేగాలు సహజం. ఆ భావోద్వేగాల మీద ప్రత్యేకంగా మరొక పోడ్కాస్ట్ పెట్టాను, అది చూడండి, వినండి. ఈ భావోద్వేగాలు అనేవి మన యొక్క బలాలను పెంచుతాయి లేదా తగ్గిస్తాయి, మనల్ని ఉత్తేజపరుస్తాయి లేదా కృంగతీస్తాయి. అందుకని భావోద్వేగాలను మనం సక్రమంగా నియంత్రించగలిగినప్పుడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాం. ఆ భావోద్వేగాలు అంటే ఏమిటి అనే దాని గురించి మరొక పోడ్కాస్ట్లో ఉంది కదా, అవి చూడండి. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అంటే సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, వాటిని సక్రమంగా విశ్లేషించి పరిష్కరించడం అనేది ముఖ్యమైన లీడర్షిప్ క్వాలిటీ. ఎందుకంటే రోడ్డు అంత మాట సాఫీగా ఉండదు, గతుకుల రోడ్డు ఉంటుంది, వంకర టెంకర రోడ్డు ఉంటుంది, ముళ్ళున్న రోడ్డు ఉంటుంది. సో వాటన్నింటినీ కూడా మనం సక్రమంగా విశ్లేషించుకుంటూ వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళ్ళగలగటం అనేది ఈ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. అంటే అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి మన జనంలో, మనతో పాటు ఉన్న వారిలో. కొందరు ఏదంటే మరి కొందరు అది కాదంటారు. అలాంటప్పుడు కూడా సర్ది చెప్పగలిగి కరెక్ట్గా విశ్లేషించి ఇది కరెక్టు, ఎందుకంటే ఈ కారణం వల్ల ఇది కరెక్టు అని మీరు చెప్పగలగటం, దాన్నే అనలిటికల్ స్కిల్ అంటాం. ఆ విధంగా చెప్పగలిగినప్పుడే ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ అయినా రిజాల్వ్ అయిపోతాయి. ఇది ఒక ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ. ఇంకా నెక్స్ట్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్. ఇంటర్పర్సనల్ అంటే ఆంతరంగిక సంబంధాలు. ఇతరులతో మనకి సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీ. ఇతరులతో మనం సత్సంబంధాలు కలిగి ఉండకపోతే వారి నుంచి మనకి సహకారం లభించదు.
అప్పుడు ఒక లీడర్గా నువ్వు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఎందుకంటే లీడర్గా నువ్వు సక్సెస్ అవుతున్నావంటే నీతో పాటు నీతో ఉన్న జనం అంతా నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడే ఆ సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. అందరూ నీకు సపోర్ట్ చేయాలి అంటే నీవు వాళ్ళందరితో సఖ్యతగా ఉండాలి, వారితో సరి అయిన సంబంధ బాంధవ్యాలు నెరుపుతూ ఉండాలి. అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ సరిగా ఉండాలి. అప్పుడే అందరూ సహకరిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ మీద కూడా నేను విడిగా మరొక పోడ్కాస్ట్ పెట్టాను, అది చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కరెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అంటే వర్తమాన విశేషాలు లేదా వార్తల పట్ల అవగాహన కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకేం తెలీదు, నేను గదికి పరిమితం అవుతున్నాను, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నవాడు లీడర్ ఎలా అవుతాడు? లీడర్ అంటే ఏమిటి? టైం టు టైం ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని గమనించుకుంటూ తదనుగుణంగా చేంజ్ అవుతూ అప్డేట్ అవుతూ ముందుకెళ్ళగలిగితేనే సక్సెస్ఫుల్ లీడర్ అవుతారు. అంటే కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ పుష్కలంగా ఉండాలి. ప్రతిదీ కూడా మన చుట్టూ ఏం జరుగుతుంది, మన సమాజంలో ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేదంతా కూడా మనం నిరంతరం గ్రహించుకుంటూ ఉండాలి. అప్పుడు తదనుగుణంగా మనం మన యొక్క స్ట్రాటజీస్ని మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. మన శక్తియుక్తుల్ని బలపరుచుకుంటూ అప్డేట్ అవుతూ కొత్త కొత్త టెక్నికల్ ఇష్యూస్ నేర్చుకుంటూ ముందుకెళ్ళగలగాలి. దానికోసమే కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అవసరం. అది లీడర్కి కంపల్సరీ ఉండాలి. అండ్ లాస్ట్ ఐటమ్, టైం మేనేజ్మెంట్. ఎందుకంటే సమయం చాలా విలువైంది. ఒక లీడర్గా సక్సెస్ అవ్వాలంటే మనం ఎంత త్వరగా సక్సెస్ అయితే అంత త్వరగా మనకి ఉపయోగం అవుతుంది, ఫలితం వస్తుంది. అప్పుడే మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అంతేగాని జీవితకాలం పోరాడుతూ ఉండి ఎప్పుడో సక్సెస్ వస్తుందంటే కాదు కదా. వీళ్ళంత త్వరగా మనం సక్సెస్ సాధించాలి అంటే దాన్ని టైం ప్రకారంగా విభజించుకుని మన లక్ష్యాల్ని వాటిని పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళటమే చాలా ఇంపార్టెంట్. దానికే టైం మేనేజ్మెంట్ అంటాం. ఈ టైం మేనేజ్మెంట్ మీద కూడా నేను విడిగా ఒక పోడ్కాస్ట్ చేశాను, అది కూడా మీరు చూడండి. కాబట్టి ఈ క్వాలిటీస్ అన్నీ ఉండటమే లీడర్షిప్ క్వాలిటీస్. అప్పుడు వాటిని కలిగి ఉన్నవాడే సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు. సో మీకు ఏ పదవి కావాలన్నా లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఓకే, ఇది విన్నందుకు ధన్యవాదాలు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన వీడియోలు పోడ్కాస్ట్ చేసేందుకు నాకు మరొక అవకాశం ఇవ్వండి. నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు. నాగేంద్ర వేపూరి.